ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి గత దినాలలో కాలములు అనే అంశమును గురించి మనము ధ్యానించి ఉన్నాము. ఈ దినమున కూడా క్రీస్తు యొక్క రెండవ రాకడను గురించినటువంటి మొదటి భాగమును గురించి మనం ధ్యానించబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడే గ్రహించుటకు దైవకృప ప్రతి వారికి అనుగ్రహించునుగాక. ఆమెన్. యేసు పునరుత్థానుడైన తరువాత 40 దినముల వరకు తన శిష్యులకు అగపడెను. అటు తరువాత ఆయన పరలోకమునకు చేర్చుకొనబడెను. ఆయన తిరిగి రెండవసారి వచ్చెదరు. క్రీస్తు యొక్క రెండవ రాకడను గూర్చి తెలియజేయు అనేక భాగములు పరిశుద్ధ గ్రంథములో ఉన్నవి. వాటిని తేటగా పరిశీలించిన ఎడల ఆయన యొక్క రెండవ రాకడ 3 విభాగములు కలిగి ఉన్నదని మనము తెలిసి కొనగలము. 1 రహస్య రాకడ, 2 కోత, 3వది బహిరంగ రాకడ. మొదటిగా రహస్య రాకడ. యేసు పెండ్లి కుమార్తెను లేక సంపూర్ణపరచబడిన క్రొత్త నిబంధన పరిశుద్ధులను చేర్చుకొనుటకు వచ్చును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51-52 వచనాలు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14-18 వచనాలు. యేసు ప్రభువు తన కొరకు కనిపెట్టుకొని యుండు వారి నిమిత్తము ప్రత్యక్షమగును. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనము. మూల భాషలో ఆయన కొరకు ఆకాంక్షతో కనిపెట్టుకొని యుండు వారి నిమిత్తము అని చెప్పబడి ఉన్నది. అయితే జాగరూకులుగా ఉండని వారికి ఆయన రాకడ ఒక దొంగ వచ్చునట్లుగా అకస్మాత్తుగా ఎదురు చూడని సమయములో వచ్చును. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనము. యేసు యొక్క రహస్య రాకడయందు క్రీస్తునందుండి మరణించిన సంపూర్ణపరచబడిన పరిశుద్ధులు మొదట జీవముతో లేతురు. ఆ మీదట సజీవులై నిలిచియుండు సంపూర్ణపరచబడిన పరిశుద్ధులు రూపాంతరము పొంది ఈ 2 గుంపుల వారును ఆకాశమందు ఏకముగా సమకూడుదురు. ఈ 2 సంభవములను ఒక రెప్పపాటున జరుగును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం 52వ వచనము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యములో ఈ 2 గుంపుల వారికి పలు విధములైన పేరులు ఇవ్వబడేను. ప్రియులారా, క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనము. మహిమ గల సంఘము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనము. జయించిన మగ శిశువు, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనము. పవిత్రురాలైన కన్యక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనము. క్రీస్తు యొక్క శరీరము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము. నూతన యెరూషలేము మరియు సియోను, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనము, 14వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. వీరే అత్యధికమైన మహిమ గల గుంపువారై ఉన్నారు. యేసు ప్రభు యొక్క ఈ రహస్య రాకడ మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనము నుండి 51వ వచనములో చెప్పబడి ఉన్నది. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.